शुक्रोऽवरुधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजम्। कुरुतो राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचादिनः सुरावगदानादौ को न याति परां गतिम्। अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनम् कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नमोऽस्तु रामाय लक्ष्मणाय देव्यै च तस्यै जगदात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रजमानिभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। जगत्यपि वरो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कोसलेन्द्रस्य रामस्यात्तिष्ठतं मनः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादवैश्च सहस्रशः। अर्दयित्वा पुरीं च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम्। मालां गुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं तथां भक्तवरदं दत्तात्रेयं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगणेशाय नमः। हर नमः पार्वतीपतये हर हर महादेव। जय वीर हनुमान की जय। षडंग वेद विदुषं क्रतुप्रवरयाजिनौ शुश्राव ब्रह्मघोषांश्च विरात्रे ब्रह्मरक्षसाम्। प्राबुध्यत महाबाहुः दशग्रीवो महाबलः। సుందరకాండ ప్రవచనము ఈరోజు 4వ రోజు జరుగుతున్నది. ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో ప్రవేశించి శంషుపా వృక్షాన్ని ఎక్కి కొంచెం దూరంలో ఉండేటువంటి యొక్క రామచంద్ర ప్రభువు వారి యొక్క ఇల్లాలైన సీతమ్మ వారిని చూచి ఆమె ఎలా ఉన్నదో
ఏ రకంగా బాధపడుతున్నదో, లోకోత్తర సౌందర్యంతో ఎంతో తేజస్సుతో ప్రకాశించేటువంటి యొక్క అమ్మ అయినప్పటికీ రామవియోగం చేత ఎంతో బాధపడుతూ చాలా దుఃఖపడుతూ నీరసంతో తేజోవిహీనంగా ఉన్నటువంటి యొక్క అమ్మవారిని చూచి చాలా దిగులు చెందారు స్వామివారు. చూస్తూ ఉన్నారు. చుట్టూ రాక్షస స్త్రీలంతా ఉన్నారు ఆమెను రక్షిస్తూ. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏమిటి, ఎలాగా చూడటం అయితే చూచా, ఏమేమో అమ్మవారు, దీంట్లో సందేహం ఏమీ లేదు. మరైతే ఇప్పుడు నేను ఏ రకంగా ఈమెతో నేను మరి మాట్లాడితే బాగుంటుంది, ఎలాగా ఈమె దగ్గరికి నేను వెళ్ళటము, ఈమెని చూడటము ఎలాగా, ఇలాంటి సందేహాలు ఎన్నో మనస్సులో ఆయనకి వెలుగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అనుకోకుండా హఠాత్తుగా వేదఘోష వినపడింది. అలాగే మంగళ వాయిద్యాలు వినపడ్డాయి. అంటే లంకానగరంలోంచి లోపల అంతఃపురంలోంచి వినపడుతున్నాయన్నమాట. రావణాసురుడు ఉన్నాడు కదా, ప్రతిరోజు ఏమిటంటే రావణాసురుని నిద్రలేపుతారు. అక్కడ ఉండేటువంటి యొక్క ఆ మేలుకొలిపేటువంటి వారంతా కూడా వస్తారు. అనేక క్రతువులు ఎన్నో చేసేటువంటి యొక్క పెద్ద పెద్ద ఘనాపాటీలు వాళ్ళంతా కూడా మామూలు వాళ్ళు కాదు. రాక్షసుల్లో కూడా ఉన్నారు, బాగా వేదం చదువుకున్నటువంటి ఘనాపాటీలు ఉన్నారు, యజ్ఞాలు చేయించేవారు ఉన్నారు, బాగా మంత్రాలని ఆపోసన పట్టి ఎప్పుడూ జపాలు చేస్తూ ఉండేటువంటి వారు ఉన్నారు. అలాంటి వారంతా కూడా కలిసి ఆ వేద ధ్వనులతో అలాగే ఆ మంగళ వాయిద్యాలతో రావణాసురుడికి మేలుకొల్పులని చెబుతూ ఉన్నారు. అది ఇక్కడ దాకా వినపడుతోంది. ఆ శబ్దం అది స్వామివారి యొక్క చెవులో పడింది. దేవుడికి వేదఘోషలు వినపడుతున్నాయి, మంగళవాయిద్యాలు వినపడుతున్నాయి, ఏమిటబ్బా అని చెప్పేసి అనుకున్నారు. ఓహో, రావణాసురుణ్ణి మేలుకొల్పుతున్నారేమో బహుశా ఇప్పుడు, లేకపోతే ఈ 4-4:30 టైంలో ఈ శబ్దాలు ఎలా ఎందుకు వినపడతాయి అని అనుకున్నారు. ఆయన అనుకున్నది కరెక్ట్ అయింది. ప్రాబుజ్యత మహాబాహు దశగ్రీవో మహాబల. ఆ రావణాసురుడు వాళ్ళంతా మేలుకొల్పుతూ ఉంటే ఆ మంత్రాల యొక్క ఆ ధ్వనులన్నీ విని, మంగళవాద్యాల యొక్క ధ్వనులన్నీ విని ఆయనకి మేలుకు వచ్చి లేచాడు. లేచినప్పటి నుంచి ఏమిటి, మామూలుగా లేస్తే ఏదో కాలకృత్యాలు తీర్చుకోవడం, అనుష్ఠానానికి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ రోజు మాత్రము ఆయన లేచి లేవటంతో మనస్సులోనే నిర్ణయం చేసుకున్నారు, ఈ రోజున నేను ఆ సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. పొద్దున పూటే, ఇంకా పూర్తిగా తెల్లవారలా. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వెళ్ళాలని. ఆ రోజుకు ఆయనకు కుదిరింది ముహూర్తం. బయలుదేరుతున్నారు, అక్కడికి పదండి అన్నారు. అందరికీ కౌరు పెట్టారు, వారంతా వచ్చారు. ఆయన బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆయన్ని అనుసరించి ఒక 100 మంది స్త్రీలు ఆయనతో పాటు బయలుదేరారు. స్త్రీలు ఎందుకంటే స్త్రీలే రావాలి, మగవాళ్ళు రావడానికి వీళ్ళు చెప్పాక ఇదివరకే ప్రమదామనం అని దాని పేరు. స్త్రీలకే పర్మిషను, మగవాళ్ళు వెళ్ళటానికి వీళ్ళే. ఆయన తప్ప, రావణాసురుడు తప్ప అశోకవనంలోకి ఇంకొక మగ పురుగు అనేవాడు వెళ్ళటానికి వీల్లేదు, అంతా ఆడవాళ్లే. కాబట్టి ఒక 100 మందికి పైగా ఆడవాళ్ళంతా కూడా బయలుదేరారు ఆయనతో పాటు. ఆయన రాజాధిరాజు చక్రవర్తి కదా, రావణాసురుడు అంటే మామూలు ఆయన కాదు కదా. కాబట్టి ఆయన్ని అనుసరించి కొంతమంది పక్కన అటు ఇటు కూడా వింజామరలు వీస్తున్నారు
అదే రాజలాంఛనాలు అవన్నీ కూడా. రాజుగారు వస్తుంటే వారు వీరు అంతా ఏనుగులు గుర్రాలు ఇవన్నీ కూడా వస్తాయి కదా. ఇప్పుడు అవన్నీ లేవనుకోండి, లేకపోయినా ఏదో తగుమాత్రంగా కొంతమంది ఆయన పక్కన ఆ వింజామరులను వీస్తూ ఉన్నారు. కొంతమంది విసనకర్రలతో విసురుతూ ఉన్నారు. అలా బయలుదేరి వస్తున్నారు. ఇంకా కొంతమంది నూనెలో గంధంతో తయారు చేయబడినటువంటి యొక్క నూనె మంచి గుమగుమలాడుతూ ఉంటుంది. ఆయన వస్తూ ఉంటే కాగడాలు పట్టుకున్నారు కొంతమంది. ఆ కాగడాలు బంగారపు తుడులతో చేసినటువంటి యొక్క కాగడాలు. ఆ కాగడాలు పట్టుకొని వస్తున్నారు. ఆ కాగడాల యొక్క మంటలలో మంచి సువాసనలు వచ్చేటువంటి యొక్క నూనెలు పోస్తూ ఉన్నారు, అవి ఆరిపోకుండా. ఇంకా కొంతమంది చంద్రుడు ఎంత తెల్లగా ఉంటారో అంతటి తెల్లని ఛత్రం అంటే గొడుగు, పట్టుతో తయారు చేసినటువంటి బంగారపు యొక్క అంచులతో తయారు చేసినటువంటి యొక్క ఒక ఛత్రం, గొడుగు అన్నమాట. ఆ గొడుగుని ఆయన పట్టుకున్నారు. ఇవన్నీ కూడా రాజలాంఛనాలు. ఇంకొక ఆమె ఒక బంగారపు బెత్తం పట్టుకుంది, సువర్ణ దండం అంటారు. ఎందుకు అంటే ఎవరైనా పొరపాటున ఒకవేళ అడ్డం వచ్చినా చేసినా కానీ వాళ్ళని తరిమి కొట్టడానికి. ఇది ఆయన రావటం. రావణాసురుడు కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి. ఇదే కాకుండా ఒక ఆమె ఎప్పుడు తాగుతూ ఉంటాడు. నవరత్నాలతో తయారు చేయబడినటువంటి యొక్క పానపాత్ర ఒక జగ్గులాగా ఉంటుందన్నమాట. దాంట్లో బాగా మత్తెక్కేటువంటి యొక్క పానీయాలన్నీ కూడా పోసుకొని తాగుతాడు. అది ఒక ఆమె పట్టుకుంది, దాని నిండా ఉంది. అప్పుడప్పుడు తాగుతూ పక్కకి ఇస్తున్నాడు ఆ జగ్గు, పట్టుకోవమ్మా. అవసరం వచ్చినప్పుడు తాగుతూ ఉంటాడు, మళ్ళా ఇస్తుంటాడు అన్నమాట. ఇది ఇలా వ్యవహారం చేస్తూ బయలుదేరి సీతమ్మ వారి దగ్గరికి వస్తూ ఉన్నాడు ఆయన. రావణోయం మహాబాహు ఇది సంచింత్య వాడరకార. ఆయన యొక్క టీవీ, ఆ రావణాసురుడు యొక్క దర్పము, ఇదంతా కూడా చూచాడు, ఆశ్చర్యపోయినాడు. ఓహో ఈయన రావణాసురుడు వస్తున్నట్టున్నాడు ఇక్కడికి అని అనుకున్నాడు. చాలా బలపరాక్రమాలతో కూడి ఉన్నాడు. ఆయన యొక్క బాహువులు పెద్ద భయంకరమైన చెట్లుంటాయి, మద్ది చెట్లు. ఆ చెట్టంత రావు అంత పొడుగు ఉన్నాయి బాహువులు, ఇక్కడి నుంచి అంతవరకు. బాగా పొడుగుగా ఉంటాడు రావణాసురుడు. చూస్తేనే ఎవరికైనా భయం పుడు. అలా ఉన్నాడు కదా, మీసాలు గీసాలు వాచ్ కిరీటం అంతా పెట్టుకొని బయలుదేరి వస్తున్నాడు. ఇలాంటి రావణాసురుడిని చూచాడు ఆంజనేయ స్వామి గారు. ఓహో, వెంటనే గుర్తొచ్చింది ఆయనకి. సోయమేవ పురాశేతే పురమధ్యే గృహోత్తరం. ఇదివరకు నేను చూశానే ఇన్ని. అవును, పుష్పక విమానంలో అమ్మవారిని వెతికేటప్పుడు అక్కడ లోపలికి వెళ్ళాడు కదా ఆయన బెడ్రూమ్లోకి, అక్కడ పడుకొని ఉన్నాడుగా, అది గుర్తొచ్చింది. అక్కడేగా మండోదరిని చూచింది సీతమ్మ వారిని అనుకున్నాను. అది గుర్తొచ్చి ఓహో పూర్వం అక్కడ పడుకొని ఉన్నాడు కదా, ఓహో ఆయనే ఈయన, ఓ సరే అని అనుకున్నాడు. సరే చూద్దాం, వస్తున్నాడుగా, ఏమంటాడో ఏం మాట్లాడతాడు విందాం చూద్దాం అని ఇట్లా అనుకున్నాడు. అని అనుకుని వెంటనే ఆయనకు ఆలోచన వచ్చింది. పత్రగుహ్యాంతరే సక్తో హనుమాన్ సంవృతో భవతు. అప్పటిదాకా కొంచెం ఒకరవ ఆ చెట్టు యొక్క కొమ్మలను ఆకులు ఉంటాయిగా, ఆయన కొంచెం కనబడేట్టుగానే ఉన్నాడు. చిన్న ఇంతే కదా ఉంది, చిన్న పిల్లి అంత సైజులోకి ఆయన మారి ఉన్నాడు.
ఎప్పుడైతే రావణాసురుడు ఉన్నాడు ఏమో పొరపాటున నా మీద దృష్టి పెడితే కష్టం కదా అని ఆయన కనపడకూడదు అని ఆ ముందున్న వాడు కాస్త కొంచెం వెనక్కి తగ్గాడు. అంటే ఆ ఆకులన్నీ మూసుకోపోయేట్లుగా లోపలికి జరిగాడు. వెనక్కి జరిగినా ఆయన వింటాడుగా, ఏం మాట్లాడినా ఏమిటి, ఏం మాట్లాడతాడు ఏంటనేది. అందువల్ల ఎందుకంటే ఆయనకి భయం అంటే భయం అని కాదు, ఇక్కడ భయం వల్ల వెనక్కి వెళ్ళటం అనేది కాదు. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ఎవరి వల్ల భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు రావణాసురుడు కనపడ్డాడు అనుకోండి, ఎవరు ఏమిటని ప్రశ్నిస్తాడు, ఏదో చెప్పాల్సి వస్తుంది, ఏదో లేనిపోయినవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఆయనతో ఏదన్నా అనవసరంగా యుద్ధం జరిగితే వచ్చినటువంటి యొక్క పని కాస్త పాడైపోతుంది. ఓహో ఎవరినో పంపిస్తున్నాడు రాముడు కాబట్టి ఏమని ఇక్కడ ఉంచకూడదు, ఇంకెక్కడన్నా పంపిద్దామని అనుకోవచ్చు కదా. అప్పుడు మన అడగాల్సి వస్తుంది. ఇప్పుడే పాపం చాలా కష్టపడి లంకంతా వెతికి ఎట్లాగో మొత్తానికి రామానుగ్రహం చేత అశోకవనంలోకి వెళ్ళి అక్కడ అమ్మవారిని చూచాడు. ఇప్పుడు ఆయన కనపడితే ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళా ఇంత దూరదృష్టి అన్నమాట స్వామి వారికి. అందుకనే ధీమాన్ అన్నారు. ఎప్పటికప్పుడు అలా ఆలోచన చేస్తూ ఉంటారు స్వామి గారు. అందువల్లనే ఆయన స్మరణ చేస్తే, ఆయన సేవిస్తే, ఆయన అర్చిస్తే ఆ అర్చించేటువంటి యొక్క భక్తుడికి గొప్ప బుద్ధి కలుగుతుంది. అంటే గొప్ప బుద్ధిమంతుడు అవుతాడు, అంటే మేధాశక్తి సంపన్నుడు అవుతాడు, తేజోవంతుడు అవుతాడు, సకల కార్యాలు సిద్ధిస్తాయి, ధైర్యవంతుడు అవుతాడు, వాక్పటుత్వం కలుగుతుంది, యశస్సు కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అవన్నీ స్వామివారిని పూజించడం వల్ల ఆ భక్తుడికి అవన్నీ కూడా వస్తాయి. చేత ఆంజనేయ స్వామి వారు ఇదంతా ఆలోచన చేసి తొందరగా మనం ఇప్పుడే కనపడకూడదు, బయటపడకూడదు, చూద్దాం ఏమవుతుందో, ఈయన ఏమంటారో, అమ్మవారు ఏమన్నా మాట్లాడదా ఏమిటి, ఇదంతా కూడా గమనిద్దాం. ఎవరికేమి తెలియకుండానే ఇక్కడ ఉందాము అని అనుకుని ఏమి మాట్లాడకుండా ఆయన కూడా ఆయనకి కనపడకుండా ఉండేందుకు వెనక్కి జరిగి అలా ఉన్నారు. రానే వచ్చాడు అనుకుంటూ ఉన్నారు. రానే వచ్చాడు రావణాసురుడు. అమ్మవారి దగ్గరికి వచ్చాడు, సమీపంలోకి వచ్చి నిల్చున్నాడు. తతో దృష్ట్వైవ వైదేహీ రావణము రాక్షసాధిపము ప్రావేపత బదారోక ప్రభాతే కదలీయధాగా. వణికిపోయింది అమ్మవారు పాపం. రావణాసురుని చూడగానే గబగా ఇలాగా వణికిపోయింది. ఎలాగైతే పెద్ద గాలికి అరటి చెట్టు దాని మీద ఉండే ఆకులన్నీ కూడా అటు ఇటు బాగా ఊగిపోతాయో కదులుతాయో, అట్లాగా అమ్మవారు అలా కదిలిపోయి భయపడి సహజంగా ఆడవాళ్ళకు ఉండేటువంటి యొక్క స్వభావం ఏమిటంటే, బయటికి వచ్చినప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా వారు పవిటి చెంగుని సవరించుకోవటం అనేటువంటి సహజ లక్షణం ఉంటుంది ఆడవాళ్ళకి. కాస్త అటు ఇటు జాగ్రత్తగా చూసి ఆ పవిటి చెంగుని సవరించుకొని లేకపోతే బొడ్లో పెట్టుకొని ఆ చెంగుని కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు. ఇది స్వాభావికంగా ఉంటుంది స్త్రీలకి. అలాగే అమ్మవారు కూడా ఇలా వణికిపోతూ తన యొక్క పొట్టని, అక్కడ ఏముంది పాపం కప్పుకోవడానికి, ఏమన్నా దుప్పట ఏమన్నా ఇంకేదన్నా ఉందా, అక్కడ అందమే ఉంది, ఉరిగట్ట కూర్చుంది ఆవిడంతే. ఒక గోడ లేదు, ఒక చెట్టు లేదు, ఏమీ లేదు. చెట్టు ఉంటే ఎక్కడో పైన ఉంటుంది, అది ఉపయోగం ఉంది. ఆ ఊరిగట్ట కూర్చొని ఉంది. ఎట్లా రక్షణ ఎట్లాగా? ఆమె శరీరం అవతల వారి కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? అందువల్ల పాపం ఆవిడ మరి ఏం చేయలేక ఆమె తొడల్నే కొంచెం ముడుచుకొని ఆ పొట్ట కనపడకుండా బయటికి పెట్టుకుంది. అలాగే తన యొక్క వక్షస్థలాన్ని కూడా ఆవిడ చేతులతో కప్పుకుంది పాపం, ఇట్లా కనపడకుండా. అలాగా వణికిపోతూ ఆ రకంగా ఉన్నది. ఇంకా అంతకంటే పాపం ఆమె ఏం చేస్తుంది ఆ టైంలో? ఏడుస్తూ ఉన్నది. మళ్ళీ వచ్చాడురా నాయనా రావణాసురుడు, ఇప్పుడు ఏమంటాడో ఏమిటో, ఏం చేయాలో.
నేనేం ఆలోచించాలి ఏమిటి, ఇవన్నీ కూడా ఏదో మనస్సులో అనేక రకాల పాపం ఆలోచనలు వస్తాయిగా. ఇలా ఆవిడ బాధపడుతూ ఉంటే చూచి రావణుడు నిరానందాం దీనాం తపస్విని, ఎప్పుడు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటుంది ఆయన. ఎవరిని గురించి? రామచంద్ర ప్రభువుని గురించి, ఇంకెవరిని గురించి తపస్సు చేయదు ఆవిడ. రాముడంటే ఎవరండి? రామ పరమాత్మ ఆయన. తన యొక్క హృత్పుండరీకంలో అంటే తన యొక్క ఆ హృదయంలో రాముణ్ణే నిరంతరం కూడా చింతిస్తూ కన్నులు మూసుకొని ధ్యానిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా తన కష్టంలో ఉన్నాను అనుకున్నప్పుడు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇది ఆమె చేసేది. రోజు ఇదే పని పాపం. ఆ రకంగా ఉన్నది. ముఖం మీద ఆనందం లేదు, నవ్వు లేదు, దిగుదురాలై ఉన్నది. కానీ మహాపతివ్రత ఆవిడ. అలాంటి ఆమెను చూచి రావణుడు సాకారైర్ మధురై వాక్యై కదర్శయత రావణ. రావణాసుడు తన ఎందుకు వచ్చాడో, ఏం మాట్లాడదామని వచ్చాడో ఆ మాటలన్నీ ఇప్పుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. వ్యపసర్పటుతే శీతే భయం మత్త సముత్థితం మేఘ కేచిన్ మనుష్యావా రాక్షసా కామరూపిణ. సుందరి సీత, ఎందుకు నువ్వు భయపడుతున్నట్లు కనపడుతున్నావు నాకు? ఎందుకు ఆ వణకపు వణిగిపోవటం ఏమిటి? ఎందుకు అలా భయపడుతున్నావు నన్ను చూచి? నేను ఏమీ చేయదు, నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. నీకెందుకు భయం నన్ను చూసి? పోనీ ఇంకెవరినైనా చూసి భయపడుతున్నావా? ఇక్కడ ఎవరు లేరు కదా, మనుష్యులు లేరు, కామరూపం కలిగినటువంటి యొక్క రాక్షసులు లేరు, నేను తప్ప ఇక్కడ ఎవరు లేరు, అసలు ఎవరు రాని ఇక్కడికి. మరి నన్ను చూసి నీకేం భయం? నేనేం అంటలేదు కదా, నా యొక్క అభిప్రాయాన్ని నీకు చెబుతున్నా, దానికోసం నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇంకొకటి, ఒకవేళ నీకేదైనా ఆలోచన ఉంది, నన్ను అనవసరంగా తీసుకొచ్చావు ఇక్కడికి, నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని ఈ రకంగా నువ్వు మనస్సులో ఆలోచన చేస్తూ ఉండొచ్చు. దానికి కూడా నేను సమాధానం చెబుతున్నా. ఇది మా ధర్మం, నా ధర్మాన్నే నేను ఆచరణ చేస్తున్నా, మాకేం తప్పు లేదు. ఇది ఇంకోరు భార్యని తీసుకురావటం అనేటువంటిది మా ధర్మం, నా ధర్మాన్ని నేను ఆచరణ చేస్తున్నా అంతే తప్ప అలాగే దొంగతనంగా కూడా తీసుకురావచ్చు, మాకేం ఇబ్బంది ఏం లేదు. అపహరించడం అనేది మా యొక్క స్వధర్మం. ఇంకొకటి, ఏవం చేతి అగామాంతునత్వా సురక్షామి మైథిలి, ఇదొక విషయం, మా స్వధర్మం అని చెప్పాంగా, అదొకటి. ఇంకోటి ఏమిటంటే, నా మీద ఇష్టం లేనటువంటి వాళ్ళని నేను అసలు ముట్టుకో, వాళ్ళని స్పృశించను. అది కూడా నీకు చెప్తున్నా. నేనేం చెబుతున్నానంటే, నీ అభిప్రాయాన్ని మార్చుకోవమ్మా అని నేను చెబుతున్నా. వెంటనే నేను స్పృశించడం అనేటువంటిది జరగదు. కంగారు పడవు, నేనేమీ చేయలేదు అని ఇలా చెప్పుకోపోతున్నాడు. ఏం చేతనంటే, నీ యొక్క అందాన్ని చూచి నేను మయమరిచిపోతున్నా. నేను ఎంతో మందిని చూచా, ఆడవాళ్ళని, స్త్రీలని, ఎన్నో లోకాలలో ఎంతో మందిని చూచినవాడు, నీలాగా ఎవరు లేరు. నేనేమనుకుంటున్నానంటే, అసలు బ్రహ్మగారు ఉన్నారు కదా సృష్టికర్త, నిన్ను పుట్టించిన తర్వాత ఇంత అందంగా నిన్ను పుట్టించాడు ఆయన, ఇక కాళ్ళే ఇంక ఎవరిని నేను సృష్టించదని చెప్పి అనుకోని మానేసి ఉంటాడు, వేరే వాళ్ళని ఎవరిని సృష్టించకుండా. అట్లా నువ్వు బ్రహ్మగారి చేత
నీతో సమానంగా ఎవరు లేని విధంగా ఈ లోకాలలోనే అందరికంటే అందంగా ఉండేటట్లుగా నిన్ను సృష్టించాడు. ఇంత అద్భుతమైనటువంటి యొక్క సౌందర్యము యవ్వనము కలిగినటువంటి యొక్క నిన్ను చూచి ఏ పురుషుడైనా అసలు మామూలుగా ఉంటాడా, సౌమ్యంగా ఉంటాడా, నెమ్మదిగా ఉంటాడా? మామూలు వాళ్ళే అక్కర్లేదు, సాక్షాత్ ఆ సృష్టించిన బ్రహ్మగారైనా సరే నిన్ను చూస్తే వదిలిపెట్టు. సాక్షాదపి పితామహ, అది కూడా నేను చెప్తున్నా. కాబట్టి అయినా నిన్ను నేను ఏమంటలేదు, అభిప్రాయం కొంచెం ఆలోచించుకో, నువ్వు మార్చుకోమనే చెప్తున్నా. నాకు నువ్వు భార్య అవు. ఏం చేస్తావు? ఊరికే రాముడు 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 అంటావు. రాముడి సంగతి నాకు తెలుసు, అర్థమైంది. అయోధ్యను వదిలాడు, బంగారం లాంటి రాజ్యాన్ని వదిలిపెట్టాడు. రాజ్యం వదిలిపెట్టడం అంటే ఏంటి? మొత్తం ఐశ్వర్యం అంతా పోగొట్టుకోవడం. అంతా పోగొట్టుకున్నాడు, నాగచేతులు ధరించాడు, అరణ్యానికి వచ్చాడు. ఆయన వెంట నువ్వు కూడా వచ్చావు. డబ్బు లేదు, నాతో సమానమైనటువంటి యొక్క పరాక్రమం కలవాడు ఆయన ఏం కాదు. అది కూడా చెప్తున్నాను నేను. ఏదో వ్రతం అంటాడు, నియమాలు అంటాడు, కింద పడుకుంటాడు, ఏదో కందమూల ఫలాలు తింటాడు, చిక్కిపోయి ఉన్నాడు. అసలు ఆయన ఇంకా కొన్నాళ్ళు ఉంటాడో ఉండడో, అంటే బతుకుతాడో బతకడో అని కూడా అనుమానమే. ఇలాంటి యొక్క రాముణ్ణి ఎందుకు నువ్వు పట్టుకొని కూర్చున్నావు? ఇదే నాకేం బాగా అనిపించలేదు. నువ్వు ఏమి అలంకారం చేసుకోవట్లేదు, ఉపవాసాలతోటి కాలక్షేపం చేస్తున్నావు. ఆభరణాలు పెట్టుకో, పూలు పెట్టుకో, ఎన్నిసార్లు ఏం చెప్పినా వినవు. ఏమిటమ్మా నీకంత మూర్ఖత్వము? అంతఃపుర నివాసనీయ స్త్రియ సర్వగుణాన్వితా. నీకు ఒక్కటే చెప్తున్నా, 7,000 మంది స్త్రీలు ఆయనకు భార్యలు. రావణాసురుడు వీళ్ళందరి మీద నీకు ఆధిపత్యాన్ని కలగజేస్తా, అంటే మహారాణి పదవిని నీకు ఇస్తా. నువ్వే మహారాణి, ఎవరు లేరు. ఎంతమంది అయితే నా భార్యలు ఉన్నారో అంతఃపురంలో, నా దగ్గర పనిచేసేటువంటి దాసీ జనాలు ఎంతమంది అంటే ఎంతమంది అంటే ఎన్ని వేల మంది ఉంటారు. ఎన్ని వేల మంది అయితే ఉంటారో వాళ్ళందరి మీద కూడా నువ్వే ఆధిపత్యం వహిస్తావు. అంచేత ఆలోచించు. నాతో సమానమైన వాడు కాదు మీ రాముడు, డబ్బులో నాతో సమానమైన వాడు కాదు. లంకానగరం నువ్వు పూర్తిగా చూచావో లేదో, మొత్తం ఐశ్వర్యంతోనే నిండి ఉన్నది మా లంకానగరం అంతా కూడా. తేజస్సులో కానీ, యశస్సులో కానీ, బలపరాక్రమంలో కానీ, దేంట్లో అస్త్రశస్త్రాలలో కానీ, ధనుర్విద్యా పాండిత్యంలో కానీ దేంతో సమానం అమ్మా నీ రాముడు? నాతో సమానం కాదు. నేను ఎంతో మందిని యుద్ధంలో గెలిచా. మామూలు వాడు కాదు, వాళ్ళు భయంకరమైన వాడు, భయంకరమైన అస్త్రశస్త్రాలు కలిగినటువంటి వాడు. దేవ దానవ గంధర్వ యక్ష కింపురుషాలు అందరినీ కూడా నేను ఓడించా. నా పేరు చెబితే హడల్. కాబట్టి అలాంటి వాడిని నేను నిన్ను అడగడానికి వచ్చా. నేను ఎవరిని అసలు అడిగేవాడిని కాదు. అందరిని ఎత్తుకొచ్చిన వాడే రావణాసురుడు బలవంతంగా. కొంతమంది ఎవరో దీన్ని చూసి కొంచెం మోహించి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఇష్టపడి వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి
నువ్వు అనవసరంగా ఏదో ఆలోచించుకొని బాధపడుతూ ఉన్నావు. నీ మనస్సులో ఉండేటువంటి యొక్క ఆ రాముడి గురించిన ఆలోచనలను తీసేసి నీ మేలు కోరి నేను చెబుతున్నా, నీ సుఖం కోసం చెబుతున్నా అని ఈ రకంగా తను నోటికొచ్చినట్లు ఈ కారు కూతలన్నీ కూడా కూశాడు రావణాసు. అమ్మవారు పాపం వింటూ ఏం చేస్తుంది ఆవిడే వింటూ ఉన్నది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆలోచనలు మనస్సులో ఉన్నాయి. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు, కర్ణ కఠోరంగా మాట్లాడుతున్నాడు, రాముడిని పైగా తిడుతున్నాడు. భర్త అని నిందిస్తే మరి వినకూడదు, కానీ ఏం చేస్తుంది పాపం, గురువుని నిందించినా భర్తని నిందించినా వినకూడదు. అది తప్పు, అది అధర్మం, దోషం, శాస్త్రం చెబుతుంది. సరే విని బాధపడి ఆర్తురాలై దీనమైనటువంటి యొక్క స్వరంతో, అంటే చిన్నగా అన్నమాట, పెద్దగా ఏం మాట్లాడుతున్నాడే ఏమన్నా సంతోషకరమైన విషయం, బాగా గొంతు పెట్టుకొని మాట్లాడటాను, చిన్నగా మాట్లాడటం ప్రారంభించిందనమాట. శనైరు వచః, నెమ్మదిగా. దీంట్లో ఇంకొక ఆలోచన, పతివ్రతలు పరపురుషులతో మాట్లాడుకోరు, ఎదురుగా మాట్లాడకూడదు, ముఖంలో ముఖం పెట్టి చూడకూడదు, ముఖంలో ముఖం పెట్టి మాట్లాడకూడదు. ఇది పతివ్రత లక్షణం, అది నిషేధం అన్నమాట. అందుకనే పూర్వం మహారాణులు పెద్ద పెద్ద ఇళ్లలో ఉండేటువంటి వారంతా కూడా పూర్వము ఘోష అంటారు, పరదాలు ఉండేవి. లోపలికి ఎవరు వెళ్ళడానికి వెళ్ళదు, భర్త కూడా పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళాలి మహారాణి దగ్గరికి. ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి మా ఆవిడే కదా బాబా వెళ్ళిపోతారే అనే పరిస్థితి లేదు. అక్కడ కాపలా ఉంటారు, ఆవిడ చెప్పాలి ముందర, అపాయింట్మెంట్ తీసుకోవాలంటారు కదా, అది అనమాట. అది అపాయింట్మెంట్ అనేది ఇవాళది కాదు, అప్పటి నుంచి ఉంది. భార్య దగ్గరికి వెళ్ళాలన్నా మహారాజు గారు మహారాణి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట. కబురు చెప్పాలి. ఇప్పుడు ఎంత చీటీలు రాసిస్తాం మనం, ఇప్పుడు కబురు చెప్పాలి. వెళ్ళి లోపలి అమ్మ మహారాజు గారు వచ్చారు రమ్మంటారు, కాసేపు ఉండమని, ఆవిడ ఏదైనా ఇదిగా ఉంటే కాసేపు ఉండండి అని అంటుంది, లేకపోతే రమ్మనమని చెబుతుంది ఏదో ఒకటి. ఇదన్నమాట పరిస్థితి. కాబట్టి అలాంటి ఈవిడ పాపం బయటికి అసలు వచ్చింది కాదు. ఎప్పుడు సీతమ్మ వారు వివాహం అయిన తర్వాత ఆమెకేం పని బయటికి రావడానికి, మహారాణి కదా ఆమె, బయటికి అసలు ఎందుకు వస్తుంది? ఏదైనా ఎవరైనా పని ఉంటే వాళ్ళు లోపలికి వెళ్ళి మాట్లాడతారు తప్ప వాళ్ళు బయటికి రావటాలు, మాట్లాడటాలు, కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోటాలు, బయట హాల్లో వచ్చి కూర్చోటాలు, ఇవన్నీ ఉండవు. వారికి స్పెషల్గా ప్రత్యేకంగా అదొక పెద్ద భవనం, ఒక భవనమే ఉంటుంది పెద్దది మహారాణికి. అక్కడికి మహారాజు గారు ఎప్పుడైనా వస్తారు, కలవటారు. ఇలా ఉండేవి రాజుల యొక్క ఆ భవనాలు, ఆ రాజ్యాలు, వారి యొక్క వ్యవహారాలంతా అట్లా ఉండేవన్నమాట. అందువల్ల ఇప్పుడు పాపం అంత మహారాణి అంత కట్టుబాట్లతో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చేసేది లేక మరి పాపం రావణాసురుడు తీసుకొచ్చాడు, అక్కడ కూర్చున్నది. రావణాసురుడితో మాట్లాడాలి, తప్పటం లేదు. మామూలు పరపురుషుడు కాదు కదా, వాడు చాలా దుర్మార్గుడు. అయితే మరి మాట్లాడకపోతే ఇంకా అల్చుతనం ఏర్పడుతుంది. అందుకని ఏదైనా మాట్లాడి కొంచెం బుద్ధి చెప్పాలని చెప్పేసి నిర్ణయం చేసుకుంది అమ్మవారు. అయితే మరి పాతివ్రత్యానికి భంగం లేకుండా ఉండాలి అని ఆవిడ కూడా బాగా సకల శాస్త్రాలు చదువుకున్నటువంటిది అమ్మవారు. అమ్మవారు ఏం తెలియదుకోవది కాదు, ఆమె ఏం తెలియనానే కాదు, అప్పుడు ఉండేటువంటి యొక్క సకల శాస్త్రాలు కూడా చదువుకున్నటువంటి యొక్క వ్యక్తి అమ్మవారు. అందుకనే మీకు అయోధ్యకాండలో కైకమ్మ వరం కోరుకు, రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి, 14 ఏళ్ళు భరతుడికి పట్టాభిషేకం కావాలని కోరుతుందిగా.
సీతమ్మ వారు తనంతట తానే నేను వస్తానంది. సీతమ్మను కూడా వెళ్ళమని కైకమ్మ చెప్పలేదు. సీతమ్మని తొందర పెట్టి తొందరగా నువ్వు కట్టుకోవమ్మా, 4 చీరలు కట్టుకో, మా చేత కావట్లా, ఎట్లా కట్టుకోవాలో తెలియదు కదా. చీరాంబరాలు పట్టు వస్త్రాలు కట్టుకునేటువంటి యొక్క సీతమ్మ వారు 4 చీరలు కట్టుకోవడం ఏం తెలుస్తుంది ఆమెకి? ఎట్లా కట్టుకోవాలో తెలియకపోతే రామచంద్రమూర్తి వారే ఇట్లా కట్టుకోమని చెప్పేసి లోపలికి వెళ్ళి పాపం ఆయనే నేర్పించాక సీతమ్మ వారు ఇట్లా కట్టుకోమని చెప్పి ఏమో తొందర పెట్టింది. ఇంకా వెళ్ళలేదు, లేట్ అవుతుంది, వెళ్ళాలి కదా అని కైకమ్మ వారు. అప్పుడు వశిష్ఠుల వారి కోపం వచ్చి, వశిష్ఠుల వారంటే గురువు గారు, రామచంద్ర ప్రభువు లక్ష్మణస్వామికి భద్రశత్రుఘ్నులకు విద్యలు నేర్పినటువంటి మహానుభావుడు ఆయన వశిష్ఠుల వారు. వాళ్ళ కులగురు ఆయన సుమంతుడు మా మంత్రి, మహామంత్రి. అందరికీ కోపం వచ్చి వశిష్ఠుల వారు చెప్పారు, ఏమమ్మా మహారాణి, ఎందుకు తొందర పెడుతున్నావు నువ్వు కైకమ్మ వారిని, అదే సీతమ్మ వారిని? నువ్వు ఆమెని అరణ్యానికి వెళ్ళమని నీవు కోరలేదు కదా. ఎక్కువగా నువ్వు కనుక ఇలాగా మాట్లాడినట్లయితే అసలు ఆమె వెళ్ళదు అన్నాడు వశిష్ఠుల వారు. వెళ్ళకుండా నేను కట్టడి చేస్తా. నువ్వేదో భరతుడికి రాజ్యం కావాలి, ఆయనకు పట్టాభిషేకం చేయాలని కోరావు కదా, అది కూడా కుదరదు. రాముడు తర్వాత ఆయన భార్య జానకీదేవి రాజ్యాన్ని పరిపాలన చేస్తుంది, తెలుసునా? ఆయన రాజనీతిజ్ఞుడు వశిష్ఠుల వారు, సమస్తము తెలిసిన వాడు వశిష్ఠుల వారు. ఆమె తెలియదు అనుకుంటున్నావా? రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలుసు. రాజనీతిజ్ఞురాలు సీతమ్మ వారు అద్భుతంగా పరిపాలన చేస్తుంది రాజ్యాన్ని అని చెప్పారు. అతిగా మాట్లాడొద్దన్నారు కోపం వచ్చి. అంటే ఏమిటి? అంతటి శక్తిమంతురాలు సీతమ్మ వారు, మామూలు ఆమె కాదు. ఆవిడ పతివ్రత కాబట్టి పాతివ్రత్యానికి భంగం లేకుండా ఉండటం కోసం శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యొక్క ఆమె అయినప్పటికీ పాతివ్రత్యానికి భంగం రాకూడదు అనే ఉద్దేశంతో ఇంకా వేరే ఏ రకమైనటువంటి యొక్క అక్కడ గత్యంతరం లేక తృణమంతరత కృత్వా పృథ్యువాచ శుచిస్మితాయ నివర్తయ భగో భక్త స్వజనే క్రియతం మనకాగా. ఆలోచన చేసి తృణమంతరత కృత్వ, అక్కడ ఒక గడ్డి పరక ఉంటే దాన్ని పీకి మధ్యలో ఇలా వేసింది. ఆ గడ్డి పరకని చూస్తూ మాట్లాడారు. ఎందుకంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడకూడదు. అందువల్ల అక్కడ వేరే అవకాశం ఏమీ లేదు కాబట్టి ఆ గడ్డి పరకని చూస్తుంటే ఆ కళ్ళని కిందికి గడ్డి పరకను చూస్తూనే మాట్లాడింది అన్నమాట అమ్మవారు. ఏం మాట్లాడింది? నివర్తయ మనోమత్త స్వజనే క్రియతం వనకాగా. రాక్షసరాజా, నా నుంచి నీ యొక్క మనస్సుని మరల్చుకో. ఎందుకు అలాగా హైరాణ పడుతున్నావు? నీ మనస్సుని నీ సొంత జనం మీద పెట్టవయ్యా. నీ వాళ్ళు ఉన్నారు కదా, నీకు భార్య ఉంది కదా, ఇంకా నీకు సంబంధించేటువంటి వాళ్ళు చాలామంది ముందు ఉంటారు. నీ మనస్సుని అక్కడ పెట్టు. నాతో నీకేం పని? నన్నెందుకు నువ్వు ఈ రకంగా వెంబడిస్తున్నావు? ఇది నీకు క్షేమం కాదు. నమాం ప్రార్థయితుం యుక్తం సుశుద్ధిమివ పాపకృత్. నన్ను నువ్వు కావాలని కోరుతున్నావు, ఇది చాలా తప్పు, ఎంతో దోషం చేస్తున్నావు.
ఎలాగా అంటే పాపాత్ముడు ఎన్నో మహాపాపాలు చేసినటువంటి వాడు మోక్షాన్ని కోరినట్టు. ఇంత అద్భుతమైన ఉపమానం వేశారు వాల్మీకి మహర్షి. మహాపాపి వాడు నాకు మోక్షం కావాలంటాడు. మహాపాపి మోక్షం ఏమిటి? అసలు ఏదీ రాదు కదా వాడికి. మహాపాపికి ఏమొస్తుందండి? నరకం వస్తుంది. స్వర్గం వస్తుందా? రాదు. స్వర్గమే రాదు, మోక్షం ఎలా వస్తుంది? అందుకని సుశుద్ధిమేవ పాపకృత్, పాపాత్ముడు అంటే మహాపాపాలు చేసినటువంటి వాడు మోక్షాన్ని కోరినట్లుగా నువ్వు నన్ను కోరుతున్నావు. నీకు దక్కుతానా నేను? ఎంత దుర్మార్గంగా నువ్వు ఆలోచిస్తున్నావు ఓ లంకేశ్వర. నేను రామచంద్రమూర్తి వారి యొక్క ఇల్లాలి. చెయ్యకూడనటువంటి యొక్క పనిని నేను ఎన్నడూ చెయ్యను. ఎందుకంటే నేను ఉత్తమ వంశంలో పుట్టా. జనక మహారాజు వారి యొక్క కుమార్తె. ఆయనకి విదేహుడు అని కూడా పేరు. పరమ వేదాంతి జనక మహారాజు రాజరిషి. ఆయన యొక్క పెంపకంలో పెరిగిందాన్ని. అందువల్ల చాలా నియమంతో సకల ధర్మాలు కూడా తెలుసుకుని ఉన్నటువంటి దాన్ని నేను. మా వంశము ఉత్తమ వంశం. నేను ఉత్తమ వంశంలో పుట్టినటువంటి యొక్క రామునికి ఇల్లాలి. ఆ వంశం కూడా చాలా గొప్పది, ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశం వారికి నేను కోడలుగా వెళ్ళా. అది కూడా అద్భుతమైనటువంటి యొక్క వంశం. ఇక్ష్వాకు వంశంలో ఎంతమంది పుట్టారు మహానుభావులు! అజమహారాజు, రఘుమహారాజు, దిలీప మహారాజు, ఎంతో మంది గొప్ప గొప్ప వారంతా పుట్టినటువంటి యొక్క వంశం అది. మా మామగారు కూడా చాలా గొప్పవారు, దశరథ మహారాజు. అలాంటి వారి ఇంటికి కోడలుగా వెళ్ళా నేను, పెద్ద కోడలు. కాబట్టి అందువల్ల మాకు ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో, ఏది మంచో ఏది చెడో అవన్నీ నాకు బాగా తెలుసు. కాబట్టి రాక్షసరాజా, నేను ఇతరుల యొక్క భార్యని. అందువల్ల నువ్వు అనవసరమైనటువంటి యొక్క ఆరాటంతో అక్కర్లేని మాటలంతా కూడా మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టవు. సాధు ధర్మమవేక్షస్వ సాధు సాధు వ్రతంచరాగా. సత్పురుషులు ఆచరణ చేసేటువంటి యొక్క ధర్మాన్ని నువ్వు ఆచరణ చెయ్యి. మంచి వ్రతాన్ని చేయవయ్యా. ఎందుకు ఇలాంటి యొక్క ఆలోచనలు చేస్తావు? ఇహ సంతో గవాసంతి సతోవాదానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జితాగా. ఇహ సంతో నవాసంతి సతోవాదానువర్తసే. మీ లంకానగరంలో మంచివాళ్ళు ఎవరు లేరా? తెలిసిన వాళ్ళు సత్పురుషులు ఎవరు లేరయ్యా? నువ్వు చేసేటువంటిది తప్పని చెప్పి నీకు అసలు ఎవరు చెప్పలేదా? ఉంటారే సహజంగా. ఒక నగరము అన్న తర్వాత ఒక రాజ్యము ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ధర్మం తెలిసిన వారు, నీతి తెలిసిన వారు ఉంటారు, ఉంటారు. ఒకవేళ ఉన్నారే అనుకో, రెండు ఇక్కడ మీ రాజ్యంలో మంచి తెలిసిన వాళ్ళు ఎవరైనా లేకుండానైనా ఉండాలి, ఒకటి. రెండవది, ఒకవేళ ఉన్నారే అనుకో,
ఉండి వాళ్ళు చెబితే నువ్వైనా వెలకంగా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఉంటుంది. వెలకపోయి ఉండాలి నువ్వు, లేకపోతే అసలు మంచి చెప్పేవాళ్ళే లేకుండా ఉండాలి. ఇక్కడ చేత నువ్వు చేసేటువంటి యొక్క ఈ పని ఎంత మాత్రము బాగోదు. నువ్వు అనుకుంటున్నావు నేను చాలా ఐశ్వర్యవంతుణ్ణి, నాకంతా అద్భుతమైన ఐశ్వర్యం ఉంది, బంగారం అన్నావుగా, నువ్వు నా ఊహ పెద్ద ఐశ్వర్యం ఉంది, నాకు మా మహారాణి చేస్తాను అన్నాడుగా. దానికి సమాధానం చెబుతుంది అమ్మవారు, నీకెంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా దాంతో నన్నేమి ప్రలోభ పెట్టదు. నీ ఐశ్వర్యం నాకెందుకయ్యా? నీ ఐశ్వర్యాన్ని చూచి, నువ్వు ఇచ్చేటువంటి యొక్క మహారాణి పదవిని చూచి నీకు నేనేమైనా వశమవుతాను అనుకుంటున్నావా? ఇష్టిరావతలు వారేస్తాది, నాకెందుకయ్యా, అవసరం లేదా. అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత. సూర్యుడికి సూర్యుని యొక్క తేజస్సుకి ఎట్లాగైతే అవినాభావ సంబంధం ఉంటుంది. అవినాభావ సంబంధం అంటే సూర్యుడి నుంచి సూర్యుని యొక్క తేజస్సును వేరు చేయటానికి వీల్లేదు. సూర్యుడు సూర్యుని యొక్క తేజస్సు ఒకటే, సూర్యుడి నుంచే వస్తుంది తేజస్సు. అప్పుడు తేజస్సును ఎలా తీస్తావు, సూర్యుని ఎట్లా తీసేస్తావు? రెండు ఒకటే కదా. అట్లాగే నన్ను రాముడి నుంచి నువ్వు వేరు చేయలేవు. రాముడిలో అర్ధ భాగాన్ని నేను. భాస్కరుని యొక్క తేజస్సు ఎలాంటిదో, ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైందో అది కూడా అర్థం. అలాగే నేను కూడా ఆ రామచంద్ర ప్రభు వారి యొక్క ఇల్లాలని, నన్ను ఇవే కాదు ఎవరు ఏమీ చేయలేదు. అని ఈ రకంగా చెబుతూ మరొక మాట చెప్పింది. సాధు రావణ రామేణ మాం సమానయ దుఃఖిత. అందువల్ల నువ్వు అనవసరంగా ప్రయాసపడుతున్నావు. నేను చెప్పిన మాట విను. అమ్మవారు దయగలిగింది చూడండి. ఇంత ఇదిగా రావణాసుడు మాట్లాడుతుంటే నెమ్మదిగా మాట్లాడి చెప్పింది, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు సరిదిద్దుకోమని చెబుతున్నది. ఎవరు చెబుతారు ఇది? తల్లి చెబుతుంది కుమారుడికి. అది ఆనకట్ట జగజ్జగని కదా ఆమె, అలా చూస్తున్నది అన్నమాట ఆవిడ. సాధు రావణ రామేణ మాం సమానయ దుఃఖిత. నేను రామ వియోగం చేత దుఃఖపడుతున్నా. నన్ను తీసుకొని వెళ్ళి మా నాథుడికి, మా రామచంద్ర ప్రభువుకి ఒప్పగించు, అది నీకు క్షేమం అవుతుంది. మిత్రుడిగా చేసుకోను మా నాథుడు. ఆయనతో శత్రుత్వం పెట్టుకుంటే నువ్వు చాలా ప్రమాదంలో పడతావు. నా రాముడి సంగతి నీకు తెలియదు, ఎంత గొప్పవాడో నీకు తెలియదు. చెప్పిన అర్థంగా చేతనంటే ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, విదిత సఖి ధర్మజ్ఞ శరణాగత వత్సలకాగా తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్ఛసి. లంకేశ్వర రావణ, కొద్ది కాలాల పాటు ఇంకా నువ్వు బ్రతకాలనేటువంటి యొక్క కోరిక నీకేమైనా ఉంటే ఆయనతో నువ్వు స్నేహం చెయ్యి. ఆయనేమనుకో, నా భార్యను ఎత్తుకుపోయిన వాడు నాకు స్నేహితుడేమిటి అని అట్లా అనుకో. నీ తప్పుని క్షమిస్తాడు. ఎప్పుడు? నన్ను తీసుకువెళ్ళి, ఏదో పొరపాటైంది రామభద్ర స్వామి, అజ్ఞానంతో మోహంతో నేను నీ భార్యని అపహరించాను, తప్పు తెలుసుకున్నాను, ఇప్పుడు జ్ఞానం కలిగింది, అందువల్ల నేను
నీ భార్యని నీకు అప్పగిస్తున్నాను, నేను చేసిన అపరాధాన్ని క్షమించు, నీకు శరణాగతుడు అని నువ్వు ఒక్క మాట అని గనక అని నన్ను గనక ఆయనకి ఇచ్చినట్లయితే నిన్ను క్షమిస్తాడు. అలాంటి వాళ్ళని క్షమిస్తాను అని ఆయన యొక్క శపథం. శరణాగత వస్తువులు అంటే ఏమిటి? శరణు శరణు అనేటువంటి వాళ్ళు ఎలాంటి అపకారం చేసినా, శత్రువైనా సరే వారిని రక్షిస్తాను అని శపథం చేశారన్నమాట స్వామివారు. అందువల్ల అలాంటి వాడు అంత ధర్మాత్ముడు నా భర్త రామచంద్ర ప్రభు. ధర్మజ్ఞ, ధర్మజ్ఞుడు అంటే ఏమిటి? ధర్మం తెలిసిన ధర్మం జానాతీతి ధర్మజ్ఞ అని డెఫినేషన్ దానికి. ధర్మము బాగా తెలిసిన వాడు ఏదో మామూలుగా కొంచెం తెలియటం కాదు, సకల ధర్మాలు తెలిసినటువంటి వాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని కదా మూర్తీభవించినటువంటి యొక్క ధర్మస్వరూపుడు రామచంద్ర ప్రభు. ఈ కొంచెం ధర్మం తెలియటం కాదుగా, సకల శాస్త్రములు, సకల ధర్మశాస్త్రములు ఆపోషణ పట్టినటువంటి వాడు. ఆయనకి తెలియనటువంటి యొక్క ధర్మం ఉంటుందా? ధర్మాచరణ కోసం ఏమైనా చేస్తాడు. ధర్మాచరణ కోసం రాజ్యాన్ని వదిలిపెట్టారు, ఇది ఒక లెక్క. ఏది ఏమైనా చేయగలరు. నువ్వు శత్రువే, నువ్వు పొరపాటు చేశానని క్షమించమని చెప్పి ఒప్పుకుంటే, ఆయన నమస్కారం చేస్తే నిన్ను తప్పనిసరిగా క్షమిస్తాడు. అంచేత అలాంటి యొక్క ప్రతిజ్ఞ ఉన్నటువంటి వాడు ఆయన. ఆయనతో నువ్వు స్నేహం చేయి. మాంచ అస్మై ప్రేతో భూత్వా నిర్యాతయితుమిచ్చేసి నన్ను ఆయనకి అప్పగించి నువ్వు బయలుదేరి మళ్ళారా. అలా చేయలేదనుకో, మూర్ఖంగా నా ఇష్టం నేనెందుకు చేస్తా అట్లాగా, ఇంకొక దండం పెడతానా, నేనే గొప్పవాడిని, నేనే చక్రవర్తిని, గొప్పవాడిని, పరపరాక్రమాలు గలవాడిని అని చెప్పేసి ఒకవేళ అనుకున్నావా? అంజగా తొమ్మిది కురువారో వరం ప్రాప్సేసి రావణ. నేను చెప్పినట్టు చేయకుండా ఇంకో రకంగా నువ్వు అనుకున్నట్లుగా నువ్వు చేశావు అనుకో, తప్పనిసరిగా నువ్వు మరణిస్తావు. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. 100% కరెక్ట్ అన్నది అమ్మవారు. అమ్మవారు చెప్పిందంటే అది నిజమైపోతుంది కదా. రామస్య ధనుషశబ్దం శ్రోష్యసిత్తం మహాస్వనం జనస్థానే హతస్థానే నిహతే రక్షసాం బలీయే. అసలు అంతవరకు అక్కర్లేదు, చంపే వరకు అక్కర్లే. ఆయన చేతిలో ఉండబడేటువంటి యొక్క కోదండాన్ని ఆయన వింటినారిని లాగుతే చాలు, ధనుష్టంకారం అంటారు. ధనుష్టంకారం చేస్తే ఆ ధనుష్టంకారం యొక్క శబ్దాన్ని వినే నీ గుండెలు పగిలిపోతాయి. రామచంద్రమూర్తి వారు ధనుష్టంకారం చేశారనుకోండి, ఆకాశంలో పెద్ద పిడుగులు వస్తాయి. 1000 పిడుగులు ఒక్కసారి కనుక డబడబడబడబడబా అంటే ఎంత భయంకరమైన శబ్దం వస్తుందో, రామచంద్రమూర్తి వారు ధనుష్టంకారం చేస్తే అంత పెద్ద భయంకరమైన శబ్దం వస్తుంది. అంతటి వీరుడు, మహావీరుడు రామచంద్రమూర్తి. చతుర్వేత్తలలో చాలా శ్రేష్ఠుడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెబుతారు, చతుర్వేత్తలలో శ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే రామ సర్వధనుష్మతాం అంటారు. చతుర్వేత్తలలో శ్రేష్ఠుడు రాముడు అన్నారు. అర్జునుడు చెప్పరా, రాముడే చెప్పారు. రామ సర్వధనుష్మతాం, అంతటి గొప్పవాడు రాముడు. నువ్వు వినే ఉంటావుగా రావణ. ఎందుకు చెబుతున్నానంటే జనస్థానంలో ఖరుడు దూషణుడు అనేటువంటి వారిని, వాళ్ళతో సహా ఉండేటువంటి 14,000 మంది రాక్షసులని ఒక్కడే చంపాడు రామచంద్రమూర్తి. నీ సామాన్యమైన వాడు ఎవడైనా చేస్తాడా?
రాముడు యుద్ధం చేస్తుంటే శూర్పణ కావాలంతా ఉన్నారు కదా, చూచింది దూరం నుంచి. అదొక విష్ణు చక్రంలాగా జరిగిందిట. రామచంద్రమూర్తి వారు ధనుష్టంకారం చేసి బాణాలను వదులుతూ ఉంటే రాక్షసుల మీద, ఎప్పుడు ఆయన బాణాలు ప్రయోగిస్తున్నారో, ఎప్పుడు చచ్చిపోతున్నారో అసలు తెలియట్లేదుట వాళ్ళకి, గమనించలేకపోతున్నారు. అంటే అంత వేగం అన్నమాట. బాణం వదలడం, వాళ్ళు చచ్చిపోవడం, అని కింద పడిపోవడం, మళ్ళా బాణాలు రావడం, ఇది ఆ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేంత లోపల అయిపోతూనే ఉంది. అలాగా 14 లక్షల మంది రాక్షసులను సంహారం చేశారు. ఇది నువ్వు వినే ఉంటావు, నీకు తెలిసే ఉంటుంది. ఇప్పటికైనా నీకు రాముని యొక్క పరాక్రమం ఎంతడు, ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలిసి ఉండాలి. అందుకని నేను చెప్పా, ఆయనతోటి అనవసరంగా నువ్వు శత్రుత్వాన్ని పెట్టుకోవద్దు. నేను చెప్పిన మాట రామచంద్రమూర్తి వారికి నన్ను ఇచ్చి క్షమించమని చెప్పి వేడుకు. అప్పుడు నువ్వు బతికిపోతావు. బతకాలంటే, చచ్చిపోవాలంటే అది సరే నువ్వు అనుకున్నట్టుగానే చేస్తావు, చచ్చిపోతావు. నేను చెప్పిన మాటల్లో ఎలాంటి యొక్క సందేహము లేదు అన్నది. ఇలా చెప్పి కాసేపు మాట్లాడకుండా మౌనంగా ఉంది అమ్మవారు. అంతా విన్నాడు రావణాసుడు. ఆంజనేయ స్వామి గారు కూడా వింటున్నారు పైన. ఆయన ఏం మాట్లాడలే, అమ్మవారు చెప్పేదంతా వింటున్నారు. ఆయన కార్యార్థి కదా, ఏం మాట్లాడకూడదు అనుకున్నాడుగా, అందుకని మాట్లాడాడు. ఓ కోపం వచ్చింది రావణాసుడికి. మైథిలి, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు పరుషంగా, ఎవరు ఏమంటలేదు కదా. నిజంగా నువ్వు ఇప్పటిదాకా నువ్వు మాట్లాడినటువంటి యొక్క ఒక్కొక్క మాటకి నిన్ను శిక్షించేవాడు. ఎన్ని మాటలు నువ్వు కారుకూతలు కూశావో అన్ని మాటలను లెక్కబెట్టి అన్నిసార్లు నిన్ను శిక్షించి ఉండవచ్చు. ఏదే సరే నువ్వేదో చెప్పావు, నేను ఒకటి చెప్తున్నా. 2 నెలలు నీకు నేను సమయం ఇచ్చావు. ఈ 2 నెలల్లో నువ్వు ఏదైనా నిర్ణయం చేసుకోవాలి. తతశయనమారోహమత్వం వరవర్ణిని, తర్వాత నువ్వు నా అంతఃపురంలోకి వచ్చేయాలి, నా గదిలోకి వచ్చేయాలి అన్నాడు. ఊర్ధ్వంద్వాభ్యాం తుమాసాభ్యాం భర్తారం మామనిచ్చతి మమత్వం ప్రాతరాశార్థమాలభంతే మహానసేయి. 2 నెలలు చూస్తా, నీకు సమయం ఇచ్చాను కాబట్టి. 2 నెలలు దాటినా నువ్వు ఇలాగే మొండిగా ఉన్నావు అనుకో, నేను చెప్పినట్లు వినకుండా, ఇక నిన్ను మా వాళ్ళు బ్రతకనివ్వరు. ఏం చేస్తారంటే, మాకు వంట ఇల్లు ఉంది, ఆ వంట ఇల్లు అనేక రకాల మాంసాలు వండుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అనేక జంతువులను కోసి వాటి యొక్క మాంసాలను వండుతుంటారు. నిన్ను కూడా నేను చెప్తా, నిన్ను కూడా వాళ్ళు తీసుకెళ్ళి నిన్ను ముక్కలు చేసి పొద్దున పూట టిఫిన్ సెక్షన్లోకి నిన్ను పంపిస్తారు, తింటా అని చెప్పేసి. ఈయన ఇలా చెప్తుంటే పాపం వాళ్ళకి భయం వేస్తుంది. అక్కడ ఉండేటువంటి యొక్క రాక్షసి ఈయనతో పాటు వచ్చారు కదా,
అయ్యయ్యో పాపం ఇలా అనేశాడే మా ప్రభువు అని చెప్పేసి ఆమెతోటి స్త్రీలు కదా పాపం ఎట్లయినా కదా ఆమెతో ఆయన చూడకుండా కొంచెం ఇలా అంటున్నట్టు ఇట్లా సవరించుకోను అనవసరంగా ఎక్కువ మాట్లాడక ఆయనతోటి ఇబ్బంది పడతావు అని ఇలాగా వాళ్ళ పెదవులతోటి కళ్ళతోటి అటు ఇటు కూడా పాపం ఆమెని వాళ్ళకి బాధ కలిగి కొంచెం ఓదార్చుకోమ్మా నువ్వు ఏం మాట్లాడద్దు ఇబ్బంది అవుతుంది మేము కూడా బాధపడుతున్నాం అన్నట్టుగా చెప్పారట వాడు. రాక్ష రామస్య భార్యాం అమిత తేజసకాయ ఉక్తమానసి యత్వాపం గోకొగతస్తస్య మోక్ష్యసి. ఇలా ఎప్పుడైతే మాట్లాడాడో రావణాసురుడు మళ్ళా మాట్లాడిందమ్మవారు, రావణ రాక్షసాధమ, ఇప్పుడు అధమ ప్రయోగం చేసి నువ్వు ఏదో అనుకున్నాను రాక్షసులు అసలు అధములు అంది. అమిత తేజోవంతుడు మహానుభావుడు పురుషోత్తముడు సత్యసంధుడు అయిన బలపరాక్రమాలు కలిగినటువంటి వాడైన మా రామభద్రుణ్ణే నువ్వు ఇలాగా మాట్లాడతావు. ఆయన యొక్క భార్యల గురించి ఇట్లా ఇష్టం వచ్చినట్లుగా నిందిస్తూ కారుకూతలు చూస్తూ మాట్లాడుతున్నావు. ఇదంతా నువ్వు ఎంతో మహాపాపం చేశావు. ఇంత పాపం చేసినటువంటి వాడివి నువ్వు ఉండవు ఎక్కువ రోజు. ఆయన నుంచి నువ్వు తప్పించుకోలేవు. నేను ఇప్పుడే చెప్తున్నాను, కొలత తస్య మోక్షసి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, లంకానగరమే కాదు, నువ్వు లంకానగరానికి వెళ్ళు, ఇంకో లోకానికి వెళ్ళు, ఇంకో లోకానికి వెళ్ళు, ఏ లోకానికి నువ్వు వెళ్ళినా రాముని కోదండంలోంచి ఎక్కువ పెట్టేటువంటి యొక్క ఆ బాణాల నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెబుతూ అసలు ఇంకొక అద్భుతమైన మాట చెప్తుంది. రావణ, అసలు నా నాథుని వరకు అవసరం లేదయ్యా, నీకు సరిగ్గా తెలుసో తెలియదు. ఇప్పుడు చెబుతున్నారు అనమాట. అసలు సత్పురామస్య తపసశ్చ అదుపాలనాతు నత్వాం కురుది దశగ్రీవ భస్మ భస్మర్హతేజసార. రావణ, ఎందుకు అని చెప్పి నేను ఊరుకుంటున్నా. రామచంద్రమూర్తి వారంటే నా నాథుని యొక్క ఆజ్ఞ లేనందువల్ల నేను పతివ్రతని అవడం వలన నిరంతరము కూడా నేను తపస్సు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ తపస్సు యొక్క ఆ ఫలము వ్యర్థం అవ్వకూడదు అనేటువంటి యొక్క ఉద్దేశంతో నిన్ను నేను భస్మం చేయటం లేదు. లేకపోతే దేన్నైనా భస్మం చేయగలిగేటువంటి యొక్క నా తేజస్సుతో ఇప్పుడే ఈ క్షణంలోనే నేను భస్మం చేసేస్తానన్న. నత్వాం కురుమి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజసాగా. నా తేజస్సు ఎలాంటిది, నేను కనుక అనుకున్నాను అంటే భస్మం అవ్వాల్సిందే. నిన్ను వదిలిపెడుతున్నా, ఎంచేత నిన్ను సంహారం చేస్తానని మా నాథుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆయనే చెయ్యాలి, నేను కాదు. నేను ఆయన భార్యని, పతివ్రత. పతివ్రత అంటే భర్త చెప్పిన మాట వినాలి, భర్త ఆజ్ఞానుసారం ఆయన చెప్పినట్లుగానే ఆ పని చెయ్యాలి. అదే పతివ్రత ధర్మం లక్షణం. ఆ విధంగా పతివ్రతలు మన పురాణాల్లో శాస్త్రాల్లో ఉన్నారు. ఆ పాతివ్రత్యాన్ని కనుక తూచా తప్పకుండా చేస్తే వాళ్ళకి అద్భుతమైనటువంటి యొక్క శక్తులు వస్తాయి. పతివ్రత శాపం పెడితే ఇంద్రాది దేవతలే ఒడిగిపోయినారు.
ఎవరినైనా శాపం పెట్టగలదు పతివ్రత. అలాంటి అద్భుతమైన శక్తి ఆమెకు వస్తుంది. అది చేస్తే, చేయకపోతే ఉంటుంది మామూలుగానే. కాబట్టి అందుకని ఈవిడ మహాపతివ్రత శిరోమణి కాబట్టి చెప్పింది. తపశ్శక్తి ఉంది కదా ఆమెకి, తపశ్శక్తి ఉన్నది. పైగా రామచంద్ర ప్రభువు యొక్క ఇల్లాలు. ఎవరండి ఆదిశక్తి? హితమ్మవారంటే ఎవరు? సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి కదా. ఆ మాట ఇక్కడ మాట్లాడదు. ఆ మాట మాట్లాడకుండా ఆమె అంతఃశక్తి ఏదైతే ఉందో దాని గురించి చెప్పింది. నేనే కనుక తలుచుకుంటే నేను ఇప్పుడే భస్మం చేస్తా. మా నాథుడు యొక్క ఆజ్ఞ లేదు కాబట్టి నేనేం చేయటం లేదు. ఆ క్రెడిట్ ఆయనకే పోవాలనే ఆలోచన. రాముడు అంత భయంకరుడైన రావణాసురుని సంహారం చేశాడు, లోకాలను కాపాడాడు అనేటువంటి యొక్క బిరుదు, ఆ యశస్సు అది ఆయనకే ఉండాలి. అంటే భర్త మీద ఎంత గౌరవము, ఆయనకి పేరు రావాలని, ఆయనే సంహారం చేయాలని చాలా ఉన్నాయి దీంట్లో విషయాలు. ఒక భార్య యొక్క మరి భర్త, ఒక స్త్రీ యొక్క భర్త, ఆ భర్తకు పేరు రావాలంటే ఏంటి? అంత బలపరాక్రమాలు కలిగినటువంటి వాడయ్యుండి ఆయన చివరికి రావణాసురుని సంహారం చేయకుండా ఆయన భార్య చేసినట్లయితే ఆయనకేం పేరు వస్తుంది? మరి రాదుగా. అంత గొప్పవాడంటే పరాక్రమాలు గలవాడై ఉన్నాడు ఆయన రాముడు. చివరికి ఏం ప్రయోజనం? ఆయన భార్య చంపేసి చివరికి ఆయన ఏం చేయలేకపోయినాడని అనుకోరు. ప్రపంచం లోకం అలా అనుకుంటుంది కదా. కాబట్టి ఆయనకి అలాంటి యొక్క దోషము రానివ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో అమ్మవారు ఆ మాట చెప్పింది. అందువల్ల అంటే ఏంటి? ఆయనే సంహారం చేస్తాడు, అంతవరకు అక్కర్లేదు. అందువల్లనే నేను సహించి ఊరుకున్నా. నేను ఊరికే అనుకుంటున్నానేమో, నేను చేతగాని అనుకుంటున్నానేమో, అలా పిచ్చిగా ఎప్పుడు అనుకోకు, చాలా జాగ్రత్త అని చెప్పినట్లు అర్థం అక్కడ. అందుకని ఆ మాట చెప్పి రాదు. ఆ మాట ఎందుకు చూడటం? అలా బాధపడింది, ఏడ్చింది, హితం చెప్పింది, అన్నీ చెప్పింది. లాస్ట్లో మరి ఈ మాట ఎందుకు చెప్పింది? వాడికి భయం అనేది ఉండాలి. ఏదో మామూలు స్త్రీ అనుకుంటున్నావేమో, డొక్క చింపేస్తా జాగ్రత్త అని చెప్పినట్లుగా ఆమె చెప్పింది. తత్వాం కురుమి దశగ్రీవ భస్మ భస్మార్హతే దశ నాపహర్తుమహం శక్యా త్వయా రామస్య ధీమతః విధిస్తవ పదార్థాయ విహితో నత్ర సంశయః. అందువల్ల రామచంద్ర ప్రభు వారి యొక్క ఇలాలైన నన్ను వశపరుచుకోవడం నీ వల్ల కాదు. నన్ను తీసుకొచ్చావు, ఎందుకు నీకు బుద్ధి పుట్టిందంటే విధి. ఆ దైవం ఉన్నాడే నిన్ను చంపించడం కోసమే, రాముని ద్వారా నువ్వు సంహరింపబడడం కోసమే ఆయన ద్వారా దైవము నీకు ఇలాంటి బుద్ధి పుట్టించింది. ఎంతకంటే వేరే ఏమీ లేదు. అలాగే చూస్తూ కోపంగా రావణాసురుడు ఆవిడ చెప్పిన మాటలన్నీ విన్నాడు. వివృత్య నయనే క్రూరే జానకీం అన్వవైక్షతాగా, కళ్ళు పెద్దగా చేశారు, ఎర్రగా ఉన్న చింత నిప్పులాగా. కోపం వచ్చేస్తోంది బాగా. ఎవరు ఇలా తిట్టుండు రావణాసురుడు. అందువల్ల ఇలా తిట్టేటప్పటికే పైగా ఆడాలి కదా, స్త్రీ కదా. ఇంత స్త్రీ నన్ను ఇంత గొప్ప బలపరాక్రమాలు గలవాడిని నన్ను తిడుతుంది అనేది ఉంటుందిగా లోపల. కాబట్టి ఆ కళ్ళు అటు ఇటు తిప్పాడు. ఒక్కసారి తిప్పి అమ్మవారిని చూచాడు. శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. బాగా ఎత్తుగా ఉంటాడండి, బాగా పెద్ద బిల్డింగ్ అంత ఉంటాట ఆయన. శ్మశానంలో ఉండేటువంటి యొక్క భవనం ఆ, 拉拉的都要拿。 లాగా అంత ఎత్తుగా ఉన్నాడన్నారు. 那个 రాముని యొక్క ఆ  ఆ ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 啊 ఆ 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
అలంకారాలు చేసుకున్నప్పుడు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అప్పుడు ఘోర దర్శన, అక్కడే ఉన్నారుగా రాక్షస స్త్రీలు ఉన్నారుగా చుట్టూ రక్షిస్తూ వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు వణికిపోతున్నారు. రావణాసుడు కోపం వస్తే మరి భయం పడుతుంది కదా. ఏమమ్మా వాళ్ళు వణుకుంటూ వచ్చారు. ఎలాగైతే ఆవిడే మనస్సు మార్చుకొని నేను చెప్పినట్లుగా ఒప్పుకుంటుందో, నాకు ఎలా స్వాధీనం అవుతుందో ఆ రకంగా మీరు ఆమె మనస్సును మార్చే విధంగా మాట్లాడాడు. చెప్పండి, నా గురించి చెప్పండి, ఇంకా మీకేమైనా తెలిస్తే అవన్నీ చెప్పండి అని ఈ రకంగా వాళ్ళకి ఆజ్ఞాపించాడు. కోపంతో వాళ్ళని ఆజ్ఞాపిస్తే వెంటనే అక్కడ ఆయన ఒక భార్య ఉంది. పరిష్వజ్య దశగ్రీవమిదం వచనమబ్రవీ. అక్కడే ఉన్నటువంటి యొక్క భార్య, ఆమె పేరు ధాన్యమాలిని అంటారు. ధాన్యమాలిని అంటే మండోదరే అని చెప్పారు వ్యాఖ్యానంలో. మండోదరికే ధాన్యమాలిని అనే మరొక పేరు కూడా ఉన్నది. ఆవిడ వచ్చి ఆ రావణాసురుని కౌగిలించుకొని, ఏమండి అది ఎందుకు, ఆవుతో మీకెందుకు, నేనున్నాను కదా, మీరు నాతో పాటు సంతోషంగా ఉండండి, ఆమెతో నీకేం పని అయ్యా, ఊరికే లేనిపోనివన్నీ చెప్తుంటావు, నువ్వు అనవసరంగా ఆమె ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, ఏదో సర్ది చెప్పింది కొంచెం ఈయన కోపం పోవడం కోసం. నాకంటే ఎవరు గొప్పవాళ్ళు ఉన్నారు, అసలు ఎవరు లేరు, ఆమె పెద్ద గొప్పది కాదు, నేనే గొప్పదాన్ని అని ఏదో మాట్లాడి కాస్త చల్లార్చడానికి కోపాన్ని. ఏదైనా ఆవిడేదో రాముని ధ్యానం చేస్తోంది, నా భర్త ఆవిడని తెలుస్తోంది, ఇష్టం లేని వాళ్ళతో కాపురం చేయడం అనేది చాలా ప్రమాదం, కష్టము అని చెప్పింది అనమాట. చాలా విషయం, నేను ఇష్టపడుతున్నా మిమ్మల్ని, మీరు ఎందుకు అనవసరంగా అంత ఆవేశపడతారు అని ఆవిడేదో సర్ది చెప్పింది. ఎప్పుడైతే ఆవిడేదో చెప్పిందో ఒకసారి నవ్వు వచ్చిందిట రావణాసుడికి. ప్రహసన్ మేఘ సంకాశ, మేఘం ఉరిగినట్టు. రావణాసుడు నవ్వుతే కూడా మామూలుగా ఉండదు, అది మేఘం ఉరిగినట్లు ఉంటుందిట రావణాసుడు నవ్వుతే. ఆ క్యారెక్టర్ చూడండి ఎలా ఉంటాడు రావణాసుడు, చాలా భయంకరమైన. మరి అలాంటి చోట పాపం సీతమ్మ వారు ఎవరు లేకుండా ఆ అశోకవనంలో అలా ఉన్నది అంటే చాలా ఎంతో ధైర్యవంతుడు. అలా ధైర్యం లేకుండా ఆవిడ ఉండగలుగుతుంది అట్లాగా. కాబట్టి ఆ రకంగా ఆయన ఒకసారి ఒక్క నవ్వు నవ్వాయట. చమైథుల్యము ధర్మపరామవస్థిత ప్రవేపమానాం పరిభక్ష్య రావణగాగా విగాయ శీతామదనేన మోహితగాయ స్వమేవ విశ్వప్రవివేశ భాస్వరం. ధర్మపురాలు ధర్మాత్మురాలుగా ఉన్నటువంటి యొక్క ఆవిని భయపడుతూ పాపం వణికిపోతూ ఉండేటువంటి యొక్క సీతమ్మ వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి నిందించి చివరికి ఆ ధాన్యమాలని చెప్పినటువంటి యొక్క మాటలకి ఆయన శాంతించి సీతమ్మ వారిని వదిలిపెట్టి వాళ్ళందరితో కలిసి మళ్ళా ఆ అంతఃపురంలోకి వెళ్ళాడన్నారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. తతఃసీతాముపాగమ్య రక్షస్యో వికృతాననాగా పరుషం
పరుషానరియకభూతుష్టాం వాక్యమప్రియము రాక్షసీరమువతు శ్రుత్వా సీతా పద్మనిభేక్షణాగా నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం ఇదం వచనమబ్రవీతు. రావణాసురుడు ఆజ్ఞాపించాడుగా, ఎట్లా అయినా సరే ఆమెను ఒప్పించండి, ఆమె మనస్సును మార్చండి అని. భయాను నయాను ఏదో మొత్తాన్ని ఏదైనా చేయండి అన్న. సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దగ్గరికి వచ్చేసి అవి ఇవి ఏదో చెప్పారు, మాట్లాడిస్తున్నారు. రావణాసుడు యొక్క గొప్పతనం అంతా చెప్పారు. ఏమమ్మా ఏమిటి అంత ఇదిగా చెబుతుంటే అసలు ఎప్పుడు ఇలా ఎవరిని అడగలేదు ఆయన. మా నాయకుడు చాలా గొప్పవాడు, సమస్త దేవతల్ని గెలిచాడు, ఈయన పేరు చెబితేనే అడలందరికీ. తపస్సు చేసిన వాడు, అన్ని విషయాలు తెలిసినవాడు, వేదశాస్త్రాలు చదివినవాడు, అనేక కళలు తెలిసినటువంటి వాడు, ఇన్ని లక్షల కోట్ల మందికి నాయకుడు ఆయన, మామూలు ఆయన కాదు. ఇంతటి ఐశ్వర్యం ఎక్కడ ఏ లోకంలో ఎవరికి కూడా లేదు, ఏ దేవతలకి యక్ష గిన్నర పురుషులకు ఎవరికి కూడా లేదు. అంత ఐశ్వర్యం అంతా మా దగ్గరే ఉంది. ఇలాంటి యొక్క ఈ లంకానగరానికి మహారాణిని చేస్తారంటే నువ్వు ఒప్పుకోవట్లేదు. ఎవరైనా ఇలా తెలివి తక్కువగా ఆలోచిస్తారా? ఇంకోళ్ళైతే ఎగిరి గంతేసేవాళ్ళు, నువ్వేటో తెలివి తక్కువ దానిలాగా ఉన్నావు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అనేక రకాలుగా చెప్పారు. ఆ మాటలంతా విన్నది అమ్మవారు. ఏం చేస్తుంది వాళ్ళు ఏదో అని చెప్పిన ఆజ్ఞ పాటిస్తారు కాబట్టి వాళ్ళదేం తప్పు లేదు పాపం, అది కూడా ఆమెకు తెలుసు. ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ ఉన్నది పాపం, దుఃఖపడుతూ ఉన్నది. ఒకరు బెదిరిస్తున్నారు, కొంతమంది దీన్ని చంపేస్తా ఉంటున్నారు, కొంతమంది హితం చెబుతున్నారు, కొంతమంది రావణాసురుడు యొక్క గొప్పతనాల గురించి చెబుతున్నారు, ఆయన పొగుడుతున్నారు, లంకలో ఉండే ఐశ్వర్యాన్ని కొంతమంది చెబుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. ఏదో రకంగా ఏమో మనస్సు మరి మారుద్దాం. అప్పుడు ఆమె అన్నది, ఏమమ్మా మీరు ఎన్నైనా చెప్పండి, మీరు తింటే తిని చచ్చిపోవడానికైనా నేను సిద్ధమే, కానీ మీ మహారాజు చెప్పిన మాటలు మీరు చెప్పే మాటలు నేను అంగీకరించను. ఎవరైతే నా భర్త రాముడు ఉన్నారో ఆయనే నా భర్త, ఇంకో నాకెవరు భర్త అవుతారు కాదు. ఆయన ధీరుడైన, రాజ్యహీనుడైన, ఐశ్వర్యహీనుడైన, నారవస్త్రాలు కట్టుకున్నా, తపస్సు చేస్తున్నా, కందమూల ఫలాలు తినేవాడైనా, పట్టుపాంగుల మీద పడుకోపోయినా, కందమూలాలే తింటున్నా, కింద పడుకున్నా ఆయనే నా భర్త, ఇంకో నేను అంగీకరించను. అరుంధతికి వశిష్ఠుడు ఎలాగో, వశిష్ఠుడికి అరుంధతి ఎలాగో, అలాగే చంద్రుడి యొక్క భార్య రోహిణి ఎలాగో, సత్యవంతుడికి సావిత్రి ఎలాగో, ఇలాగా ఎంతోమంది పతివ్రతలు ఉన్నారు, వాళ్ళ భర్తలు ఉన్నారు గొప్పవాడు. అలాగే నేను కూడా నా యొక్క భర్త శ్రీరామచంద్ర ప్రభువుకి నేను భార్య. అందువల్ల ఆయన్ని కాదని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళను అని ఈ రకంగా ఆమె యొక్క చర నిర్ణయాన్ని తెలియజేసి బాధపడుతూ ఉన్నది. అభిగమ్య విశాలక్షి తస్థౌ శోక పరిప్లుతాగా చింతయామాస శోకేన భర్తారం భగ్రమానసాగా. ఇలా రాక్షస స్త్రీలు అనేక విధాలుగా పరుషంగా భయపెడుతూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఆంజనేయ స్వామి గారు కూడా పాపం వింటున్నారు, పైన కూర్చొని
అమ్మవారి యొక్క జడ ఇలా ముందుకి సాగి ఉన్నది. కొంచెం చెట్టు దగ్గరికి వచ్చి అశోక పుష్పించి ఉన్నటువంటి యొక్క అశోక వృక్షం యొక్క కొమ్మని పట్టుకున్నది. కొమ్మని పట్టుకొని కళ్ళు మూసుకొని కంటి వెంబడ కన్నీళ్లను కారుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నది. పాపం రామా ఆ రామేతి దుఃఖార్త పునర్లక్ష్మణేతి రామభద్ర రామచంద్ర రాఘవ నాయనా లక్ష్మణ ఓ అత్తగారు కౌసల్య సుమిత్ర అని ఈ రకంగా అందరూ గుర్తొచ్చారు. పాపం ఎవరు లేరుగా, 10 నెలలు పైన అయిపోయింది పాపం వచ్చి. అందువల్ల తన భర్తని మరిది లక్ష్మణుణ్ణి తన అత్తగారులని తలుచుకుంటూ ఏడుస్తూ ఉన్నది. లోకప్రమాద సత్యోయం పండితై సముదాహృత. కొంతమంది పండితులు చెబుతూ ఉంటారు లోకంలో, అది నిజమయ్యేటట్టుగా ఉంది నా విషయంలో. ఏం చేద్దంటే అకాల మృత్యు. మృత్యువు అనేటువంటిదేమో ఎంతకాలం వీడికి ఆయుర్దాయం ఉంటే అన్నేళ్ళు బతుకుతారు. తర్వాత అందరూ ఎవరైనా కూడా చనిపోవాల్సిందే కాబట్టి చనిపోతారు. అకాల మృత్యువు అంటే కాలంగాని కాలంలో, అంటే ఆయుర్దాయం తీరకంగానే మధ్యలో వచ్చేది అకాల మృత్యువు అంటారు. కాలం అంటే సమయము అని అర్థం. ఎవరికి ఎన్నేళ్ళ సమయం ఉంటే అన్నేళ్ల వరకు ఉండటము దీర్ఘాయుర్దాయం. ఆయుర్దాయం పూర్తిగా ముగిసిపోకుండా మధ్యలోనే చనిపోవడం అనేటువంటిది అర్ధాయుర్దాయం, అంటే అకాల మృత్యువు. ఇది అనేక లోకంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఏం చేద్దంటే ఏదో పూర్వం పాపం చేయటమో లేకపోతే తగ్గనటువంటి యొక్క ఏదైనా ఒక రోగం రావటమో బాధో దానివల్ల కొంత అకాల మృత్యు కూడా జరుగుతుంది కొంతమంది విషయంలో. దానికి ఎవరు ఏం చేయలేరు. ఇలా పండితులు జాతకం తెలిసిన వారు, ఉపాసనాపరులు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినటువంటి యొక్క వాళ్ళు పండితులు. వాళ్ళు చెబుతూ ఉంటారు, అది నేను విన్నాను, ఇది నా విషయంలో నిజంగా జరిగేటట్టుగానే కనపడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి? నా వాళ్ళ లేరు, ఇక్కడంతా రాక్షసులు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు, నేను ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఏం చేయాలి? అకాల మృత్యువు నుంచి స్త్రీ అయినా పురుషులైనా తప్పించుకోవడానికి వీళ్ళే. ఎవరైనా ఆ మృత్యువు యొక్క బారిని పడాల్సింది. కీదృశం తు మయా పాపం పురా జన్మాంతరే కృతం ఏదేదం ప్రాప్యతే దుఃఖం మయా ఘోరం సుదారుణం. ఆహా, నేను ఎంత పాపం చేశాను కదా పూర్వజన్మలో. చూడండి, ఆమె కూడా అనుకుంటూ, మనం ఏదో అనుకుంటుంటామంటూ మన మానవులు ఆమె కూడా అనుకుంటాం. పురా జన్మాంతరే కృతం పాపం, పూర్వజన్మలో నేనేదో మహాపాపం చేసి ఉంటా. ఎంత పాపం చేశానో అంటూ లేని పాపం చేసి ఉంటా. లేకపోతే ఇది ఇలాంటి భయంకరమైనటువంటి యొక్క ఈ దుఃఖం నాకు రావటం ఏంటి? నా రాముడేమో గొప్ప బలపరాక్రమాలు కలిగిన వాడవటం ఏంటి? నన్ను ఈ రావణుడు తీసుకురావటం ఏంటి? ఈ అశోకవనంలో బంధించడం ఏంటి? నా గురించి అసలు ఎవరికీ తెలియకపోవటం ఏంటి? ఎవరు ఇక్కడికి రాకపోవటం ఏమిటి రక్షించడానికి? ఏమిటి అసలు ఇది? ఎవరికైనా ఉంటుందా ఇలాగా? మరి పాపం చేశాను కాబట్టి ఇలాంటి యొక్క అవస్థ నాకు వచ్చింది. పుణ్యం చేస్తే ఇలా ఎందుకుంటా నేను? ఈ రావణాసురుడు నన్ను ఎందుకు తీసుకొస్తాడు? తీసుకురాడు కదా, అందరూ బాగానే ఉన్నారు, మరి నా పరిస్థితి దగ్గర ఇలా ఉంది అని ఇట్లాగా. అంటే మామూలుగా ఉండబడేటువంటి యొక్క సామాన్యమైన మానవులు ఏ రకంగా అయితే అశక్తులై
భావిస్తూ ఉంటారో అదే రకంగా అమ్మవారు కూడా మానవ జన్మ ఎత్తింది కదా మరి. అందువల్ల సామాన్యమైనటువంటి యొక్క మానవుడు ఏ రకంగా అయితే ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధపడుతున్నప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు తట్టుకోలేక ఇలాంటి యొక్క మాటలు మాట్లాడుకుంటుంటారు కదా. ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటుంటాం. బాగా బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇలాగే మాట్లాడతాం. మామూలుగా ఉండే మానవులు ఎలా మాట్లాడతారో అమ్మవారు కూడా అలాగే మాట్లాడతారు. అంటే ఏమిటి? బాధలు దుఃఖాలు అందరికీ ఉంటాయి. దీని గురించి బెంబేలు పడిపోకూడదు. జ్ఞానం చాలా ముఖ్యమైనటువంటిది. అమ్మవారు అంతటి ఆమె సర్వశక్తులు ఉన్నాయి. నాకంది కదా భస్మార్హ తేజసారి, అవసరమైతే నేను ఇప్పుడే చంపేస్తాను, భస్మం చేసి పారిస్తానన్నది. అయినప్పటికీ కూడా మళ్ళీ మనసు ఊరుకోవట్లే. అంతమైతే అన్నది కానీ మళ్ళా మామూలుగా స్త్రీ కదా, మానవురాలు స్త్రీ మళ్ళీ మామూలుగా అది మర్చిపోయి మళ్ళా దుఃఖపడుతూ ఉంటుంది. ఇది అంటే సహజంగా ఉండబడేటువంటి యొక్క మానవుల యొక్క స్వాభావికమైనటువంటి లక్షణం అని. నా గుండె ఈ పాటకే పగిలిపోయి ఉండాలి ఆ రావణాసురుని చూసి, వీళ్ళనే మాటలను చూసి. కానీ నాది బాగా బొద్దుబారిపోయింది నా గుండె. నా గుండె గుండె కాదు, ఇది రాయి. అది కూడా మనం అనుకుంటాం, అది కూడా అలాగే అనుకుంటుంది. అశ్వసారమిదం, ఇది కఠినమైనటువంటి యొక్క పాషాణం, రాయిలాగా ఉంది నా గుండె. లేకపోతే గుండె పగిలిపోవాల్సిందే కదా అని ఈ రకంగా అనేక రకాలుగా ఆ ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉన్నది. మరి నేను బాధపడడం సరే, అసలు ఇక్కడ నేను ఉన్నాననే విషయం అసలు ఎవరికి తెలిసినట్టు లేదు. రాముడికి తెలిసి ఉండదు నేను ఇక్కడ ఉన్నట్టు. తెలిస్తే ఉంటాడా? ఉండడు. పోనీ నేను వచ్చేటప్పుడు పాపం జటాయువు రావణాసురుడితో యుద్ధం చేసి, ఆ జటాయువు కూడా పాపం చనిపోయి ఉంటుంది. లేకపోతే జటాయువు ఖచ్చితంగా చెప్పి తీరుతుంది నా నాథుడు రాముడికి. చెప్పిందో లేదో, ఏమైందో తెలియలేదు. నిజంగా నా రాముడికి తెలిస్తే ఇన్నాళ్ళు ఉంటాడు ఆయన? ఉండడే. వచ్చేసి వెంటనే ఈ లంకానగరాన్ని తన అద్భుతమైన అరివీర భయంకరమైనటువంటి యొక్క తన బాణ పరంపరలతో సర్వనాశనం చేసి ఉండేవాడు కదా. అనేక కోట్ల ఈ రాక్షసులని రావణాసురుడు కూడా చంపివేసి ఉండేవాడు. ఇన్నాళ్ళు అవుతాడు ఆయన? తెలిసి ఉండదు, ఎవరు చెప్పి ఉండరు, అందుకనే రాలే అని ఈ రకంగా అనేక విధాలుగా అనుకుంటున్నది. ఏది ఏమైనా నేను ఇప్పుడు ఎలాగైతే బోరుగా ఏడుస్తున్నానో, త్వరలోనే ఈ లంకానగరం కూడా భస్మమైపోతుంది. లంకానగరంలో ఉండబడేటువంటి యొక్క స్త్రీల యొక్క భర్తలంతా కూడా చనిపోతారు. భర్త పోయినటువంటి యొక్క భార్యలు ఏ రకంగా అయితే దుఃఖపడుతూ ఉంటారో, ఇప్పుడు నేను దుఃఖపడుతున్నానో భర్త వియోగంతో, వీళ్ళంతా కూడా అలాగే ఆ భర్తలను పోగొట్టుకొని బాధపడతారని శాపం పెట్టినట్టుగా అలా మాట్లాడిందన్నో. అని అనేక రకాలుగా క్షిప్రం వైవస్వతం దేవం పశ్యేయం పతినావిన. ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నా అనవసరంగా? ఏదో ఆవేదన, ఆందోళన. అసలు ఎవడైనా నాకు విషం ఇస్తే తాగి చనిపోతే బాగుంటుంది. ఎందుకు ఇదంతా? ఎవరి ఆలోచన అక్కర్లేదు, మాటలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. నా ప్రారంభం అలా ఉంది, మనం ఏం చేస్తాం అని ఈ రకంగా ఉన్మత్తేవ ప్రపత్తేవ భ్రాంత చిత్తేవ భావిని
పిచ్చి పట్టిన దానిలాగా, భ్రాంతి పడినటువంటి దానిలాగా, అయోమయ స్థితిలో ఉన్నదానిలాగా ఏదో 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 తను ఒకటేగా ఉంది, తనలో తనే అనేక రకాలుగా అలాగా ఏడుస్తూ కళ్ళు మూసుకుంటూ కళ్ళు తెరుస్తూ మాట్లాడుకుంటూ ఉన్నది. ఇంతలో మళ్ళా ఇంకో ఆలోచన వచ్చింది. అసలు నా నాథుడు అసలు ఉన్నాడా లేడా, బతుకున్నాడా లేకపోతే ఏమైనా అయిందా? నన్ను రావణాసుడు ఎత్తుకొచ్చాడు అనేటువంటి యొక్క విషయము తెలిసి ఆ దుఃఖంతో నా రాముడు కూడా ఏమైనా మరణించాడు, ఆయన ఇదైతే లక్ష్మణుడు కూడా ఏమైనా ఇదనేము అని ఈ రకంగా చద్మన సాధితవు శూరవు భ్రాతరు రామలక్ష్మణుడు. లేకపోతే రావణాసురుడు నా రాముడిని అమభద్రుణ్ణి లక్ష్మణుడిని ఏమైనా మోసం చేసేమైనా చంపుకుంటాడా? లేకపోతే ఇప్పటిదాకా ఎవరు జారాలేదే, నా నాదుడు రాముడు రాలే లక్ష్మణుడు రాలే, ఏమిటి పరిస్థితి? తెలిస్తే రాకుండా ఉంటారా? ఏదేదో చదువు ఉండాలి అని అనేక రకాలుగా, అంటే దుఃఖంతో బాధపడుతూ ఉన్నటువంటి ఒక స్త్రీ, ఎన్నో కష్టాలని ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఒక స్త్రీ తన యొక్క ఆవేదన ఎట్లా ఉంటుందో, తను ఎలాంటి పరిపరి విధాల ఆలోచనలతో ఇలాగా దుఃఖపడుతూ ఆలోచిస్తూ ఉంటుందో అదంతా కళ్ళ కట్టినట్టుగా వాల్మీకి మహర్షి వర్ణించారు. అందుకనే వాల్మీకి రామాయణం చాలా గొప్పది. లోకంలో ఉండబడేటువంటి యొక్క మనుష్యుల యొక్క ఆలోచనలు సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ, లోకంలో మన యొక్క వ్యవహారాలు కానీ, రాజనీతికి విషయం కానీ, భక్తి విషయం కానీ, ధర్మ విషయం కానీ, మంచి చెడుల విషయం కానీ, అన్ని విషయాలు కూడా మనకి ఒక రామాయణమే కాకుండా అనేక పురాణాలలో, మహాభారతం మొదలైనటువంటి యొక్క ఉద్గ్రంథాలలో అద్భుతంగా వర్ణించారు. అది చదవకపోవడం మన యొక్క అవివేకం, కానీ వాళ్ళు మన కోసమే రాశారు, మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాశారు, మనకి జ్ఞానాన్ని కలిగించాలనే ఉద్దేశంతో రాశారు. ఎందుకంటే మనం సంసారంలో పడి ఏమీ తెలియకుండా ఇక్కడే మనం ఉంటూ జీవితం అంతా కూడా మరి వ్యర్థం పుచ్చుకొని కాలక్షేపం చేస్తూ ఉంటామే తప్ప సరైనటువంటి యొక్క ఆలోచన విధానాలతోటి మానవులు ఉండటం లేదు. ఉండకపోవడం వల్ల ఎవరికి నష్టం? అది వాల్మీకి నష్టమా, వ్యాసుల వారికి నష్టమా? ఏమన్నా వాళ్ళ కాదు కదా నష్టము. అది తెలుసుకొని ఆచరిస్తే వాళ్ళకి సుఖము, తద్వారా పుణ్యము అవన్నీ కూడా కలుగుతాయి. ఏమీ తెలియకుండా ఉండేటువంటి వాడికి ఏముంటుంది? దుఃఖం వస్తే ఏడుస్తూ కూర్చుంటాడు, సుఖం వస్తే సంతోషిస్తుంటాడు. ఈ రెండు మాత్రం ఇంకేం తెలియదు. అంటే జ్ఞానం ఉండదు, జ్ఞానాన్ని పొందలేడు. జ్ఞానం పొందినప్పుడు మనము ఆ దుఃఖం నుంచి బయటపడవచ్చు. ఎన్నిసార్లు ఆంజనేయ స్వామి గారు పాపం ఆయన బాధపడ్డారు, మళ్ళా జ్ఞానంతో ఆలోచించారు. దాంట్లో కూడా ధర్మాధర్మాల గురించి ఎలాగా ఆయన ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడుకున్నారు. ఆయనలో ఆయనే కదా, ఎవరితో చెప్పరా. ఇప్పుడు సీతమ్మ వారు కూడా పాపం దుఃఖపడుతూ ఇలాగ అనేక రకాలుగా మాట్లాడుకున్నారు. ఇచ్చుక్త సీతయా ఘోర రాక్షస్య కోతముచ్చితాగాయ కాచిజ్జగ్ము తదాఖ్యాతు రావణస్య తపస్విదకాగా. ఇలా తనలో తనే దుఃఖంతో అనేక విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటే, సరే వాళ్ళతో కూడా కొన్ని మాటలు మాట్లాడింది ఆ రాక్షస స్త్రీలతో. ఆ మాటలు విన్నటువంటి వారు ఇవ మానాన ఇవ బాధపడుతూ ఉన్నది. వాళ్ళంతా వెళ్ళి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. మహానుభావ లంకేశ్వర, మీరు చెప్పినట్టుగా ఆమెతో అన్ని రకాలుగా మేము చెప్పాము, కానీ ఆమెమో మన మాటలు వినిపించుకోవట్లేదు, ఆవిడేదో దుఃఖపడుతుంది, బాధపడుతుందని అనేటువంటి యొక్క విషయాలు వాళ్ళు చెప్పారు.
ఇంకా కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. అందరూ వెళ్ళిపోతే ఎట్లాగా? అప్పుడు కూడా తిడతారు రావణాసుడు, అందరు ఎందుకు వచ్చారు? ఆయన భయం అయింది, అందరూ వస్తే అక్కడ తప్పించుకొని పారిపోతున్నామో అని. కాబట్టి ఈ రకంగా లేకపోతే ఇంకెవరైనా రావచ్చు, ఇట్లాగా అనేక రకాలుగా ఉంటుంది కదా. అందుకని ఇలా ఉండే సందర్భంలో వాళ్ళు రావణాసుడి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి కాపలాగా ఉండే రాక్షస స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షస స్త్రీల యొక్క మధ్యలో త్రిజట అనేటువంటి యొక్క ఒక ఆమె ఉన్నది. ఆమె చాలా ముసలామె, వృద్ధుల. ఆవిడ పడుకొని ఉన్నది. ఆమెకేదో ఒక కళ వచ్చింది, స్వప్నం. కబుక్కుని లేచి కూర్చుంది. ఆమె ఆ పక్కన ఉండేటువంటి రాక్షస స్త్రీలతో చెప్పింది, ఏమమ్మా మీరు అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడకండి. ఏంటి ఎందుకని? ఎందుకనో చెప్తా, మీరు మౌనంగా ఉండండి. నాకు తెల్లారగట్ట ఒక కళ వచ్చింది, అది చాలా భయంకరంగా ఉంది. ఆ కళ ఏమిటంటే సారాంశం చెబుతున్నాను, వివరంగా తర్వాత చెబుతాను. ఇక కొంతకాలంలో రాక్షసులు ఎవరు ఇక్కడ ఉండరు, అంతా చచ్చిపోతారు. ఈయన యొక్క భర్త ఉన్నాడే రామచంద్రరావు, ఆయనకి జయం కలుగుతుంది. ఈ రకంగా జయం కలిగినట్లు, రాక్షసులంతా నశించినట్లు నాకు కళ వచ్చింది. ఆ కళ యొక్క వివరం ఏమిటో నేను తర్వాత చూస్తాను, సావధానంగా వినండి. ప్రస్తుతం ఆమె మాత్రం ఏమి బెదిరించడం కానీ, భయపెట్టడం కానీ, అనవసరంగా పిచ్చి పిచ్చిగా వాగటం కానీ ఇట్లాంటి వ్యవహారాలు ఏం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. నాకు వచ్చిన కళ ఏమిటో మీకు చెబుతాను, అది వినండి అని చెప్పి ఆ త్రిజట అనేటువంటి ఆమె చెప్పింది. వాళ్ళు కూడా అడిగారు ఆమెని, ఆమె ఎప్పుడు చెబుతుందా అని వినడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఆ కళ ఏమిటో రేపటి ప్రవచనంలో చెప్పుకుందాం. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. వేద వేదాంత విద్యాయ మేహశ్యామల భుక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధిరం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. కో బ్రాహ్మణేభ్యః శోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः. అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. జయ వీర హనుమాన్ కీ.